హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రసాద్ సాయి తెలుగు AI ఛానల్. ఈ రోజు మన ఛానల్లో నోరూరించే వెరైటీ స్పెషల్ స్నాక్స్ థ్రెడ్ సమోసాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి థ్రెడ్ సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూసేయండి. కావాల్సినవి పొటాటోస్, ఒక బౌల్ కరాచి నూక, 2 కప్పుల మైదా పిండి, కొత్తిమీర, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, వాము, మంచి నూనె, 1 గ్లాస్ వాటర్. ముందుగా పొటాటోస్ ని పీలర్ తో పైన ఉన్న తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన ముక్కలను ఒక గిన్నె పెట్టి సరిపడా వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఒక పక్కన 2 కప్పుల మైదా పిండిలో 1 కప్పు కరాచి నూక వేసేయండి. అందులో చిటికెడు సాల్ట్ వేసేయండి, 1 స్పూన్ వాము వేసేయండి. ఇప్పుడు మన చేతితో బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ ముద్దగా దగ్గరకు అయిన తర్వాత ఒక పక్కన పెట్టి కొత్తిమీరను కట్ చేసేయండి. ఇప్పుడు బాగా ఉడికిన పొటాటోస్ ని ఒక బౌల్ లోకి తీసుకుని మెత్తగా అయ్యేటట్టు స్క్వీజ్ చేసి అందులో 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి ఆ తర్వాత కొత్తిమీర తురుమును వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక కలిపి పెట్టిన మైదా పిండి ముద్దని తీసుకుని విడివిడిగా కట్ చేసి చపాతీల రౌండ్ షేప్ లో చేసుకుని ఆ తర్వాత ఇలా చిన్న చిన్న లైన్స్ వచ్చేటట్టు థ్రెడ్ షేప్ లో కట్ చేసుకుని మధ్యలో పొటాటో కుర్మాని పెట్టి జిగ్ జాగ్ షేప్ లో ఫోల్డ్ చేసి అలాగే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈని వేసి బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని టమాటో సాస్ ని యాడ్ చేసుకుంటే వెరైటీ స్పెషల్ స్నాక్స్ థ్రెడ్ సమోసా రెడీ. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. అయితే మీరు కూడా ఇప్పుడే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వెరైటీ స్నాక్స్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు AI ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.